ఈరోజు దేవుని కటాక్షము పొందాలి. చెప్పండి అందరు, చెప్పాలి అందరు చెప్పాలి. మీ పక్కన ఉన్న వాళ్ళకు సెకండ్ చెప్పండి, దేవుని కటాక్షము పొందుదురు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా వినండి, దేవుని కటాక్షము పొందుట ఎట్లు అని మనం ఆలోచిస్తే, దేవుని కటాక్షం అంటే ఏంటిది చెప్పండి. దేవుని కటాక్షం అంటే ఏంటిది చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు బ్రతికి ఉన్నావనంటే ఆయన కటాక్షం. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఈ రోజు నీ ఒక స్థితిలో లేక ఆ దేని విషయంలో బాధపడుతున్నావో ఆ బాధ నుంచి విడుదల పొందావా అంటే దేవుని కృప. ఆమేన్. ఉద్యోగం లేకపోతే నీకు ఉద్యోగం అనుగ్రహించబడ్డది, అది దేవుని కటాక్షం. ప్రైజ్ ది లార్డ్ అని అనుకుంటూ ఉంటాం. అసలు కటాక్షం ఎట్లా దొరుకుతుంది, ఎవరికి దొరుకుతుంది? ఈ కటాక్షము దేవుని దయ కటాక్షము. మనం భరించాలి, దేవుని యొక్క కృప మన మీదకి రావాలి. చాలా మాటలు మనకు ఉన్నాయి. ఒకసారి కీర్తన గ్రంథానికి వద్దాం. కీర్తన గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. దయచేసి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 58వ వచనం. కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 51వ అధ్యాయం 18వ వచనం. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేముకు గోడలను కట్టించుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, 85వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెడిపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క కటాక్షం అంటే ఏంటంటే ఆయన ఏ మాట అయితే సెలవిస్తాడో, కృప చూపుతాడో, దయ చూపుతాడో, ప్రేమ చూపుతాడో దానిని తప్పకుండా చేసి నిరూపించడమే ఆయన కటాక్షం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు నీకు ఏ మాట అయితే ఇచ్చాడు, దేవుడు నిన్ను ఏ ఉద్దేశం చేత పుట్టించి నిలబెట్టి ఇప్పటి వరకు నడిపించాడో దాన్ని దేవుడు నెరవేర్చి దానిలో నుంచి నేను నిలబెట్టి వాడుకోవటమే ఆయన కటాక్షం. ఆమేన్. కృప కనబడదు, ఆయన దయ కనబడదు, ఆయన ప్రేమ నీ మీద ఉందని కనబడదు. ఆయన కటాక్షము అనేక ప్రజల ఎదుట నిలబెడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా వినండి, ఆయన కటాక్షము పొందాలి. అందరం ఆయన ప్రేమలో ఆగిపోతున్నాం, ఆయన కృపలో ఆగిపోతున్నాం, ఆయన యొక్క దేవుని బిడ్డలారా ఆయనతో నడవటం అక్కడికి ఆగిపోతున్నాం. కానీ ఆయన కటాక్షము పొందిన ప్రజలమై ఉండాలి ఈరోజు. ఆమేన్. చెప్పాలి, ఏం పొందాలి మనం? అమ్మా ఆమేన్. హల్లెలూయా. మనము కటాక్షింపబడిన ప్రజలమై, మనము కటాక్షము పొందిన వారమై, మనము కటాక్షము చేత ఇదిగో ఒక స్థితిలో నిలబడిన వారమై మనం ఉండాలి. ఆమేన్. 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 కటాక్షం అంటే మళ్ళా నేను చెప్తున్నా వినండి, దేవుని మీద నీకున్న ప్రేమ ఒక ఎత్తు అయితే, దేవుని కృప నీకు ఉండటం ఒక ఎత్తు అయితే, దేవుని దయ నీ మీద ఉండటం ఒక ఎత్తు అయితే, ఇంతవరకు నడిపించబడటం ఒక ఎత్తు అయితే, ఇది ఇప్పటి వరకు న్యూట్రల్ కానీ బాహోటముగా బయలుపరచబడేది కటాక్షం. ఆమేన్. హల్లెలూయా. 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 నీవు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదిగితావు చూడు, అది దేవుని కటాక్షం. ఆమేన్. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసి ఉండటం ఒక ఎత్తు అయితే, ఆ ప్రార్థన విజయము పొందడమే దేవుని కటాక్షం. ఆమేన్. ఉపవాసము చదివితే ఉపవాసం ఉండి కన్నీరు కాచి ఉపవాసం ఎదిగి ఉండటం ఒక ఎత్తు అయితే, ఆ ఉపవాసం యొక్క ఫలమును
నీ జీవితంలో అనుభవించడం ఆయన కటాక్షం. దేవి నమ్మినావు, ఎందుకు నమ్మినావు అంటే అర్థం లేదు. అందరూ ప్రార్థన కాదు ఆగిపోతున్నారు, ఉపవాసం కాదు ఆగిపోతున్నారు. ఆ దేవుని భక్తిలో ఉండటం గంటే ఇక వాళ్ళ జీవితం. అమ్మ అర్థమైతే లేదు మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుంటా ఇక్కడనే ఉందామా ఉందామా? చాలా మంది ఇప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళ గుంపు ఎక్కువైంది, ప్రార్థనలో చేసి చేసి అలసిపోయిన వారి గుంపు ఎక్కువైంది, ఆ దేవుడి కొరకు ఆరాటపడుతున్న వారి యొక్క గుంపు ఎక్కువైంది, దేవుడి కొరకు ఇంకేదైనా చేయాలన్నటువంటి గుంపు ఎక్కువైంది. కానీ ఆయన కటాక్షము పొందేవారు కావాలి. ఎంతమంది రాశారు? 3 లక్షల మంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఒక జాబ్ పడ్డది అని అంటే దాని కొరకు 100 మంది కాంపిటీషన్ తోటి వస్తున్నారు. సేమ్ సిచ్యువేషన్ ఈరోజు సంఘాలలో కూడా ఒక సమస్య కొరకు, ఒక ఆశీర్వాదం కొరకు ప్రజలు ఎంతో పోరాటంతో ప్రార్థన చేస్తున్నారు, కానీ కటాక్షము పొందలేకపోతున్నారు. అమ్మా, నీ ప్రార్థనకు కటాక్షము దొరికేటప్పుడు, నీ ప్రార్థనకు ఫలం దొరికేటప్పుడు, నీ యొక్క ఉపవాస ప్రార్థనకు విజయం దొరికేటప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, మంచిగా చప్పట్లు కొడుతున్నాం, పాటలు పాడుతున్నాం, అయితే కటాక్షం ఏది? ఆమేన్. ఎస్తేరు గ్రంథం దేవుని దయ నుండెను అని రాయబడుతుంది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఎలుబడియందు 2వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఎలుబడియందు ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఎలుబడియందు 7వ సంవత్సరమున 10వ నెలలో రాజనగరంలోని అతని వద్దకు పోగా వీళ్ళందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దయాదాక్షిణ్యములు పొందిన వారు కటాక్షములో ఉన్నటువంటి వారు. హల్లెలూయా. ఎస్తేరు దేవుని బిడ్డలారా, ఆ రాజు ముందరికి తేబడగానే ఒక అనాథ, ఒక ఇదిగో ఎలాంటి పేరు లేనటువంటి బిడ్డ రాజు చేత కనికరించబడ్డది. ఆమేన్. రాజు చేత ఎందుకు కనికరించబడ్డది తెలుసా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు కనికరించబడ్డది తెలుసా? బైబిల్లో రాసి పెట్టాడు, అతని పినతండ్రి అనగా తన యొక్క అన్నయ్య మొర్దెకై తన కొరకు ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసి, నీ జాతిని, నీ ఇంటిని, నీ వాళ్ళ పేరుని ఎక్కడ నువ్వు చెప్పకు, నీ దేవుని పక్షాలను నిలబడవలసి ఉన్నది, అక్కడికి నువ్వు వెళ్ళు అని చెప్తే తన ప్రాణాలకు తెగించి అక్కడ నిలబడినందువలన రాజు యొక్క దయ అతని మీదకి వచ్చింది. ఆ దేవుని యొక్క కటాక్షం ఆమె మీదకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు కటాక్షింపబడాలన్నా లేక ప్రార్థన చేస్తున్న ప్రార్థన పరులుగానే ఉండాలను? అమ్మా వినాలి. ఈరోజు నీ ప్రార్థనలు కటాక్షించబడాలి, నీ యొక్క విశ్వాసం కటాక్షించబడాలి అంటే ఈరోజు దేవుని సేవకులుగా మనం చేయించిన 2 చేతులు జోడించి నీ విశ్వాసము ప్రార్థన కాలం ఆగదు. దేవుని కటాక్షము పొందు వరకు ఎట్లా మనం ముందుకు వెళ్ళాలో బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం చదవండి. 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యకును మిషాయేలుకును అజర్యకును సంగతి తెలియజేసి రాజు తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు అనేక మర్మ విషయములు పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, దేవుని కటాక్షం నీ మీదికి రావాలి అని అంటే చూడండి, ఇదిగో
హల్లెలూయా. అయితే దేవుని కటాక్షము వారి మీదకి కలుగునట్లుగా ఒక్కసారి దేవుడు తన హస్తం చాపాడు వారి మీద. హల్లెలూయా. అహస్వరోజు రాజు అంట, అహస్వరోజైనా ఏమంటే బబులోను రాజు నెబుకద్నెజరుకు కలబడదట. కలబడి ఆ కలను మర్చిపోయిందట. ఆ కలను దాని భావమును తెలియపరచాలని ఆ దేశం అంతటా దండోరు వేయించి వారిని పిలిపించి, నేను కలగన్న ఒకటి ఆ కల భావాన్ని మీరు నాకు తెలియపరచాలి రాజు అని ప్రకటించినప్పుడు మంత్రులు, జ్ఞానులు, కవులు, ఇదిగో గాంధీ విద్యగాళ్ళు, శోధగాళ్ళు, మంత్ర ప్రయోగములు చేసే వాళ్ళు కూడా వచ్చి ఆ కళ ఇంటిలో చెప్పు రాజా అని అంటే, ఆ కళ ఇంటిలో నాకు తెలిస్తే నేను మిమ్మల్ని ఎందుకు పిలుస్తా? ఆ కళ నాకు తెలపాలి, దాని భావము నాకు తెలుపబడాలి. చెప్పమన్నప్పుడు ఇది కనుక ఎవరైతే చెప్పకపోతారో వారిని అందరినీ చంపివేస్తా, వాళ్ళందరినీ చంపివేస్తా అన్నప్పుడు అది వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఇదిగో అందరూ భయపడిపోతున్నారు, కావలపడుతున్నారు. వారి యొక్క మంత్ర గ్రంథములను పరిశీలన చేస్తున్నారు. వారికి ఎంత జ్ఞానం ఉందో జ్ఞానం అంత ప్రయోగం చేస్తున్నారు. దొరకట్లేదు. ఆ కళ వారికి దొరుకుతలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలును ఇదిగో తన శద్రకు, మేషకు, అబేద్నెగోలకు, తన స్నేహితులకు ఈ విషయం గురించి దానియేలు ఏమంటున్నాడో తెలుసునా? ఇప్పుడు చదవండి 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యా, మిషాయేలును, అజర్యాను సంగతిని తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మములలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని అమ్మా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నామంటే మందిరానికి వెళ్తున్నాం, వాక్యం తెలుసు అంటే వాక్యం తెలుసు. కానీ ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని కటాక్షం ఇప్పుడు మనకు కావాలి అని అంటే ఇప్పుడు నేనేం చేయాలి? నాతో ఉన్నటువంటి ప్రార్థన పనులను హెచ్చరించాలి. ఇదిగో ప్రార్థన చేయటం కాదు, ఇదిగో మనం దేవుని మందిరంలో ఏడవటం కాదు, ఇదిగో దేవుని మందిరానికి పోవటం కాదు, ఇదిగో ఇప్పుడు దేవుని లోపల నుంచి ఈ యొక్క భావము మనకు తెలుపబడినట్లుగా మనమందరం ఇప్పుడు దేవుని దగ్గర కూర్చుందాము రండి అని హెచ్చరిక చేస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని కటాక్షం నీ మీదకి రావాలి అని అంటే మామూలు ప్రార్థన సరిపోదు. నీవు నీతో ఉన్న వారిని హెచ్చరించు. దేవుని కొరకై వారిని ఊకరింపజేయి. దేవుని కొరకై వారిని గర్వించు, వారిని నిలబెట్టు, వారిని నడిపించు. వారు నీవు కలిసి దేవుని సముఖంలో నిలబడి ప్రార్థన చేయడం నీకు అవసరం. అప్పుడే నీ మీదికి దేవుని కటాక్షం నీకు వస్తుంది. హల్లెలూయా. కృప పొందడం వేరు, ప్రార్థన ద్వారా దేవుని దయ పొందడం వేరు. కానీ కటాక్షింపబడాలి అని అంటే నువ్వేం చేయాలి తెలుసునా? అమ్మా ప్రార్థన చేయడం కాదు, ఏం చేయాలి? నీతో ఉన్న వారిని సైతం నువ్వేం చేయాలి? హెచ్చరించాలి. ప్రార్థనకై హెచ్చరించాలి, మందిరానికి పోవట కొరకై హెచ్చరించాలి, మా దేవుని వాక్యములకు లోబడట కొరకై అనేకులు మీరు మీరు దేవుని కటాక్షం పొందాలి అని అంటే మరొకసారి చెప్తున్నా, నీవు నీ ఇంటి వారిని హెచ్చరించాలి, నీ తోటి వారిని హెచ్చరించాలి. దేవునికి వ్యతిరేకంగా ఎవరు తిరిగినా, ఎవరు పోయినా, ప్రార్థన నామకార్థంగా చేసిన, ఆనందంగా భక్తి చేసిన అలాంటి వారిని నీవే హెచ్చరించి దేవుని కొరకు నిలబడు, పోరాటం చేయి, ఇదిగో పరుపుగా నిలబడు. నిన్ను బట్టి వాళ్ళందరూ దేవుని దగ్గర మోకరిస్తారు, నిన్ను బట్టి వాళ్ళు సంచయపడతారు. అప్పుడు దేవుని కటాక్షం నీ మీదకి దిగి వస్తుంది. అందరూ నశించిపోయినట్లు నువ్వు నశించుకోవాలి, అందరూ చేసినట్లు నువ్వు ప్రార్థన చేయదు, అందరూ వెళ్ళినట్లు నువ్వు మందిరానికి వెళ్ళద్దు. హల్లెలూయా. నా వైపు చూడాలి నాన్న చిన్న సైలెంట్ రైట్. వెరీ గుడ్ ఏమన్నా రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి. అమ్మ కూర్చో ఏమన్నా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వినండి.
దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో తెలిసిన, దేవుని కటాక్షం పొందాలి అని అంటే నీ చుట్టూన్న వారిని భక్తిలో హెచ్చరించాలి. ఆమేన్. అందరూ జీవించినట్లుగా నువ్వు జీవిస్తే, అందరూ ఉన్నట్లుగా నీవుంటే నీకు వారికి తేడా లేదు. అందరూ ప్రార్థన చేస్తారు, నువ్వు ప్రార్థన చేస్తావు. అందరూ ఉంటున్నారు, నువ్వు ఉంటున్నావు. దానికి దేవుడి దయ ఎట్లా నిలుస్తుంది? దేవుడు ప్రేమిస్తాడు, కానీ ఆయన కటాక్షం నీ మీదకి రావాలి అని అంటే నువ్వు హెచ్చరించాలి. నీ ఇంట్లో నీ ఇంటి వారికి ఇదిగో నువ్వు హెచ్చరికగా ఉన్నావా, లేక వాళ్ళతో కలిసిపోతున్నావా? ప్రైజ్ ది లార్డ్. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఇదిగో ఈ నలుగురు కలిసి ఉన్నారు. అయితే అందరి మీదకి శాపం వచ్చింది. అందరూ ఇదిగో వాళ్ళు అందరూ వెళ్ళినట్టుగా అందరూ చేసినట్టుగా చేస్తున్నారు. కానీ దానియేలు అట్లా చేయట్లేదు. షడ్రకు, మేషకులు కూడా వీళ్ళు కూడా అట్లనే ఉండొచ్చు న్యూట్రల్గా. కానీ దానియేలు మాత్రం ఏమంటాడు తెలిసిన, ఇదిగో మీరందరూ దేవుని ఎదుట ఈ యొక్క సమాధానం మనం పొందు వరకు ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి అని వారిని హెచ్చరించడం. ఎవరెవరి అమ్మ చెప్పాలి, ఎన్నుకున్నాను చెప్పాలి. హల్లెలూయా. హెచ్చరిక చేయాలి. నీవు హెచ్చరించకపోతే, నీవు సరిగ్గా దేవుని కొరకు నిలబడి నువ్వు మాట్లాడకపోతే, నీవు దేవుని కొరకు నిలబడి ఇదిగో రోషముగా ఉండకపోతే, నీ ఇంటి వాళ్ళే నీవు చూస్తుండగా నీ కన్నులారా దుష్టుని వశంలోకి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. నీవు వారితో కలిసిపోతున్నావు. భక్తిహీనత సంచరిస్తుంది. ఇదిగో భయం అనేది, దేవుడి భయం అనేది వెళ్ళిపోయింది. హెచ్చరించేవారు ఏమి? హెచ్చరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు నీవు ప్రార్థన చేయడం కాదు, దేవుని కొరకు నిలబడటం కాదు, నీ తోటి వారిని హెచ్చరించి ఇదిగో మనం తప్పకుండా దేవుని పక్షాన మనం నిలబడాలి అని నిలబడటం కావాలి, హెచ్చరించటం కావాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన, అయ్యో తిన్న సాధన లేదు, దేవుని కొరకు మనం ఉండాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే హెచ్చరిస్తూ నమ్మకంగా దేవుని పక్షాన్ని నిలబడతావో ఆయన కటాక్షం మీదకి వస్తాయి. ప్రార్థన చేస్తే కాదు, ఆయన కటాక్షం పొందే విధముగా నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. ఆయన కటాక్షము పొందాలి. హల్లెలూయా. ఆయన కటాక్షం ఎవరు పొందుతారు? ఎవరు పొందుతారండి? ఎవరు పొందుతారు ఆయన కటాక్షం? దేవుని కొరకు రోషంగా నిలబడి హెచ్చరించేవారు ఆయన కటాక్షం పొందుతారు. దేవుని కొరకు నిలబడి హెచ్చరించే వారిని లోకం గ్రహించదు, లోకం పిచ్చోళ్ళు చేస్తారు మనం. హల్లెలూయా. దేవుడు వారి మీదకి కటాక్షాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో అందరూ ఎట్లున్నారు? భక్తిహీన పరిస్థితుల్లో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మన జీవితం ఎట్లుందంటే కటాక్షింపబడిన జనంలో ఉన్నాం. అందరిలో మనం ఒకరుగా కలిసిపోతున్నాం. హల్లెలూయా. అట్లా ఉంటే మీరు కటాక్షింపబడలేరు. దేవుని కటాక్షం కనుక మీరు పొందుకుంటే చూడండి, ఆ కళ మర్చిపోయిన కళ దాని భావాన్ని కూడా దేవుడు తెలియపరిచాడు. ఈ రోజు నీ ఇంట్లో ఒక సమస్య వచ్చింది, ఈ రోజు నీ యొక్క జీవితంలో ఏదో ఒక అడ్డుబండ ఉన్నది, ఈ రోజు నీ ఇంట్లో ఏదో ఒక సమస్య నిన్ను వేధిస్తుంది. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఇదిగో నీ ఇంటి వారిని అందరిని ఆయంతపరచాలి. నీ ఇంటి వారందరినీ పురికొల్పుకోవాలి. నీలో ఉన్న వారందరినీ సమకూర్చుకొని దేవుని దయ కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా. 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 దేవుని దయ కొరకు ఎవరైతే ఆనందపడతారో అట్టి వారిని దేవుడు కటాక్షిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కటాక్షించాలి అంటే మీ ఇంట్లో ఉన్న వారందరినీ దేవుని కొరకు హెచ్చరించే తీసుకెళ్ళాడు. ఆదివారం నాడు నీ ఇంటికి తాళం పెట్టి ఎన్నడు మందిరానికి వస్తావో, అప్పుడు వాళ్ళందరినీ ఎన్నడు నువ్వు తోడుకొని వస్తావో, అప్పుడు ఆయన కటాక్షం మీదకి వస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే రాదు, నువ్వు ఉపవాసం ఉంటే రాదు. దయచేసి వినండి, దేవుని కొరకు రోషముగా ఉంటూ అనేకులను ప్రభు కొరకు సమకూరుస్తూ దేవుని సముఖంలో ఉన్నప్పుడు దేవుని కటాక్షం మీదకి వస్తుంది. నువ్వు ఎక్కడ ఉండాలో, ఏ స్థలంలో, ఏ ఎత్తైన స్థలంలో నువ్వు ఉండాలో ఆ స్థలానికి దేవుడిని నెగ్గిస్తాడు. దానియేలును
ఎప్పుడైతే అందరిలాగా మేము నశించుకోవద్దు, అందరిలాగా మేము ఉండద్దు, అందరికంటే ఒక మెట్టు మేము ముందుండాలి అంటే ఏం చేయాలంటే, ఇంతకు ముందు చేసిన ప్రార్థన మాకు సరిపోదు, ఇంతకు ముందున్న భక్తి మాకు సరిపోదు, ఇప్పుడు మేము ఇంకా ఎక్కువగా చేయనట్టుగా ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటాం. ఇదిగో మోకరిద్దాం, ఆయన దగ్గర సమాధానం పొందు వరకు మేము లేవు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటిలో ప్రార్థన స్థలం ఉందా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా? ప్రతి ఆదివారం నాడు ఇదిగో నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మందిరాన్ని తీసుకురావాలని ఎప్పుడైనా వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నావా? మామూలు ప్రార్థన చేస్తే ఎట్లొస్తుందండి నీ కటాక్షం? బైబిల్ ఎంతో మంది ఉన్నారు మామూలు ప్రార్థన చేసిన వాళ్ళు, ఉపవాసాలు ఉన్న వాళ్ళు, వారికి రాలే కటాక్షం. దేవుని కొరకు రోషంగా నిలబడిన వాళ్ళు మాత్రమే దేవుని చేత కటాక్షపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కటాక్షము పొందినట్లు నీవు ప్రార్థన చేయాల్సిన నీవు ఎందుకు మౌనంగా ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాటపడు. ఆమేన్. పండుగ వస్తుంది, పండుగకు వీళ్ళని పిలవాలి, వాళ్ళని పిలవాలి, ఇటు పోవాలి, అటు పోవాలి, ఇది చేయాలని ఆరాటపడుతూ అందరినీ సమకూరుస్తున్నవే. ఈ పండుగ పూటనే కదా అందరినీ కలుసుకునేదని చెప్పి ఆరాటపడుతున్నవే. మరి దేవుని కొరకు నువ్వేమి సమకూరుస్తున్నావు? ఏమి హెచ్చరిస్తున్నావు? నువ్వు హెచ్చరిస్తే దేవుని కటాక్షం నీ ఇంటి మీదకి రాదా తల్లి? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు విలువ లేదు అక్కడ. అందరిలాగా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఎదుట వారు కటాక్షం పొందినట్లుగా రోషం కలిగి నిలబడ్డారో అప్పుడు దేవుడి వాళ్ళని ఏం చేసిందో తెలుసా? ప్రధానమంత్రిగా దేవుడు వారిని అభిషేకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశపడితే నీకు దొరకదు. నువ్వు ప్రార్థనలో ఏదైతే కావాలని ఏడిచి ప్రార్థన చేసి గోల పెడతావు అది నీకు దొరకదు. ఏది దొరుకుతుంది తెలుసా? ఆయన కటాక్షం పొందినట్లుగా రోషం కలిగి ఆరాటపడతావు, హెచ్చరిస్తావు అనేకులను. అప్పుడు నీకేది కావాలో నీ ఊహకు మించింది నీకు దొరుకుతుంది. అసలు చేయవలసిన హెచ్చరిక వదిలిపెట్టి, చేయవలసినటువంటి పోరాటం వదిలిపెట్టి వాళ్ళలో నువ్వు కూడా కలిసిపోయి అందరిలాగా గొంతమ్మ కోరికల చేత అనేక మార్పులు నువ్వు ప్రార్థన చేసి 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 అలసిపోయావు. ఎందుకు నీ ప్రార్థన వింటలేడు తెలుసా? నువ్వు హెచ్చరిస్తలేవు, అందరిలో నువ్వు కూడా కలిసిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అంటే గమనించండి, దేవుని దగ్గర మనం ఒక రోషంగా నిలబడే వారు కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా దయచేసి వినండి, ఇంకొక వచనాన్ని పెడతాను. దేవునికి మహిమ కలుగునట్లుగా మనం ఒక వచనాన్ని చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగుతాక ఇదిగో ప్రియులారా దేవునికి మహిమ కలుగుతుంది. యేసుకేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి కటాక్షము లేకయు కనికరమును చూపుకయు నేను నా కోతులను పరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టును నేను ఆలకించుకుందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట ఎందుకన్నాడు ఒకసారి 5వ వచనం చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నీవు చూచితివే యూదా వారు ఇక్కడ ఇట్టి ఏ కృత్యములు జరిగించుట చాలదా? వారి దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు. తీగె ముక్కులకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరమును చూపకయు నేను నా గోత్రమును నాకు పరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. దేవునికి హేయమైనటువంటి క్రియలు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగిస్తూ, రెండోది వాళ్ళు ముక్కులకు ఏం చేస్తున్నారట? తీగలు పెడుతున్నారట. ముక్కులు ఎంతమంది ఉన్నాయి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. బంగారానికి ఇచ్చిన విలువ దేవునికి మనం ఇస్తలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్.
బంగారం గురించి దేవునికి ఎంతో భయంకరమైన బాధ. కాళ్ళ కింద దొక్కవలసిన నీ బంగారం నీ చెవులకు పెడతాను, నీ ముక్కులకు పెడతాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాటిని ఇంకేమవుతున్నాడు? రేపు నీ కాళ్ళ కింద రోడ్డుగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దీనిని బట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీటి మీదనే మన మనసు, ఇప్పుడు ఇది లేకపోతే నీకు ఎంత అవమానమో అర్థమైందండి. ఇవి తీసేస్తే నీకు ఎంత బాధ అనిపిస్తారో అంతకంటే ఎక్కువ బాధపడుతుండే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎవరు ముక్కు లేదంటే అందరి ముక్కులకు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కటాక్షం పొందినట్లుగా దయచేసి వినండి. ప్రభు పాద సన్నిధిలో నీవు నేను ఇదిగో దేవుని కొరకు హెచ్చరించే వారముగా నిలబడాలి. హల్లెలూయా. రోషం కలిగిన వారమై నిలబడాలి. అందరూ పెట్టుకుంటున్నారు, అందరూ వెళ్తున్నారు, అందరూ పోతున్నారు, నీవు మాత్రం తప్పేందని అందరిలో కాదు. నీవంటూ ఒక ప్రత్యేకంగా నిలబడు. అది నా రోషం వలన, ఆ భక్తి వలన దేవుడు కటాక్షం నీ మీదికి రాణిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళదు. నీవు అందరూ వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళావు కనుక నా కటాక్షమును నీ మీద నేను చూపను, నేను చూపను. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు ఒక కటాక్షం పొందిన వారిని హెచ్చరించు, హెచ్చరించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడు, రోషముగా నిలబడు. నీ చుట్టుపక్కల వారు నీ దేవుని గురించి ఏమనగా మాట్లాడుతున్నారు. ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ఇంట్లో వాళ్ళు ఎవరు మోకరిస్తలేరు. ఇదిగో నీవు దేవుని కొరకు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తా ఉంటే ఎంతో మంది అవమానపరుస్తున్నారు. అయితే వాళ్ళందరినీ ఎదుట దేవుని కార్యములు జరుగుతున్నట్టుగా, వాళ్ళందరూ దేవుని మందిరానికి వచ్చినట్టుగా, వాళ్ళందరూ దేవుని సంఘంలో మోకరించినట్టుగా ఎవరైనా నడుము కట్టుకొని నువ్వు రోషంతో ప్రార్థన చేశావా? నీ ప్రార్థన ప్రకారంగా ఎవరైనా మందిరానికి వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? అదిగో ఆ ప్రార్థన వలన, ఆ పోరాటం వలన, ఆ విశ్వాసం వలన దేవుని కటాక్షం నీకు వస్తుంది. హల్లెలూయా. హెచ్చరించాలి. ఆమేన్. ఒక్కరికి 100 మంది పెట్టుతో దేవుడు సమానంగా చేస్తాడు. చేస్తానా లేదా? చేస్తాను. ఆ 100 మంది పెట్టుతో సమానంగా మారాలంటే నువ్వు ఎప్పుడైతే ఖచ్చితమైన దాంట్లో నిలబడి వాళ్ళని హెచ్చరిస్తావో వాళ్ళందరూ బలమైన జనులుగా మారుతారు. హెచ్చరించి ఇదిగో మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు సిస్టర్ సాక్ష్యం చెప్పింది, ఇదిగో నా పిల్లలు అదే స్కూల్లో చదవాలి, ఆ స్కూల్లోనే మంచి బోధ ఉంటుందని ఒక మంచి ఆలోచన చేసి అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేసింది. ఎందుకు ప్రయత్నం చేసిందండి? అందులో మంచి బోధ ఉంటుందని, నా పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉంటుందని. అదే కనుక ఆ ఆలోచన చేయకుండా ఎన్నైతేందని ఏదైందని చెప్పేసి అందరిలాగా నేను అందరికి దొరుకుతుంది, నాకు దొరుకుతుంది, అందరికి దొరకకపోతే నాకు దొరుకుతుంది న్యూట్రల్గా అనగా దేవుని బిడ్డలను అందరిలాగా ఆలోచిస్తే నీ పిల్లలు, నీ జీవితం, నీ కుటుంబం ఒక్క చిన్న ఆలోచన చోటి వాళ్ళ బ్రతుకులే మారిపోతాయి. క్రైస్తవుడిగా నీవు కూడా ఒక్క చిన్న ఆలోచన, నా భర్త చేస్తలేడు ప్రార్థన, ఈరోజు మందిరానికి వస్తలేడు, పోనీ ఆయనకు మనసు వచ్చినప్పుడే అత్తరికి అని చెప్పేసి నువ్వు వదిలిపెట్టుకుంటే నేను వచ్చుకోడు. దాన్ని బట్టి ఇదిగో నీ కుటుంబం ఇప్పటికే ఎంతో చీకటిలో ప్రయాణం చేసింది. దయచేసి ఇప్పుడైనా అందరినీ ప్రతి ఆదివారం సమకూర్చిన కొరకు, ప్రతిరోజు ప్రార్థనలో మోకరించిన కొరకు అందరి కొరకు నువ్వు ఆరాటపడు, అందరిని హెచ్చరించు. ఈ రోజు ఎవరైనా ఇదిగో ప్రార్థన చేసేవారు మందిరం వదిలిపెట్టి ఎక్కడికైనా పోతుంటే అటు నిలబడు, దేవుని కొరకు నిలబెట్టు. నీ రోషాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. నీ రోషాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు తెగించు. నీ మాట వినకపోతే ఇదిగో దేవుని దగ్గర అడుగు. హల్లెలూయా. దేవుని కటాక్షము పొందినట్లుగా నువ్వెంత హెచ్చరిస్తావో, ఎంత రోషంగా నిలబడతావో ఆ కటాక్షం అంత బలముగా నీకు దేవుడు దిగుస్తాడు. హల్లెలూయా. దేవుని చేత కటాక్షింపబడిన వారు భూమి మీద ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళ ప్రాణాలను అడ్డేసి దేవుని కొరకు రోషంగా నిలబడిన వారు మాత్రమే బైబిల్లో ఉన్నారని చెప్తున్నారు. హల్లెలూయా. 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 దేవుని కరుణ, దేవుని కటాక్షం, దేవుని ప్రేమ, దేవుని దయ ఒక మనిషి మీదకి దిగి రావాలి అంటే దయచేసి ఆ వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవునికి ఇష్టడుగా ఉండాలి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చదువుకుందాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం 9వ వచనం. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే కదా అది జరిగేను. ఆయన మిమ్మల్ని బట్టి ఎవరైనా అంగీకరించినా అది సైన్యంలో అధిపత్యం యెహోవా అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కటాక్షం మన మీదికి వచ్చినట్లుగా దేవుణ్ణి మొదట శాంతపరచాలట. బాబా సభలు కొట్టండి ఒకసారి గట్టిగా. ఆయన కటాక్షం మన మీదకి రావాలి అని అంటే ఆయన కోపం చల్లాలి. అమ్మా ఆయన కోపాన్ని చల్లార్చే దేవుని దగ్గర వెళ్ళడం వల్ల అమ్మా దేవుని కోపం వల్ల చల్లదన్నమాట. 9వ వచనం. దేవుడు నాకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే కదా అది జరిగేను. అగో ఆయనను శాంతపరచడం ఎవరి చేత? అమ్మమ్మ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క కోపము మన మీద ఉన్నది. ఉన్నదా లేదా? అందరికీ కూడా నా వైపు అర్థమా? హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా మన మీద ఉన్నటువంటి కోపము చల్లార్చేది ఎవరు తెలుసా? మనమే. ఎవరండి? ఎవరు మనము? చదవండి మళ్ళా వచనం. మీరే కదా. మీ చేతనే కదా అది జరిగేను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించినా అని సైన్యంలో అధిపత్యం యెహోవా అడుగుతున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరార్థకము అగ్ని రాసిపెట్టుకున్నట్టు నా మందిరపు వాకిట్లను మోయివాడకూడు. మీలో ఉండిన మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని లేకుండా దేవుని మందిరానికి వెళ్ళకుండా అడ్డగిస్తున్న వారు మీలో ఒకడున్నాడు. అందుకే దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు ఆ దేవుని కోపము చల్లారాలి అంటే మళ్ళా మనమే అడ్డుపడి ఇదిగో అట్టి వారిని మనం గర్దించి హెచ్చరించి వారిని కూడా దేవుని ఎదుట మోకరించినప్పుడు దేవుని కోపం చల్లారి ఆయన కటాక్షం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తున్నాం, చాలా మంది దేవుని మందిరానికి వెళ్తున్నాం, కానీ ఆయన కోపాన్ని చల్లారుస్తారు. ఆయన కోపం ఎట్లా చల్లారుతుంది తెలుసా? నీ భర్తను హెచ్చరించు, నీ భార్యను హెచ్చరించు, నీ యొక్క ఇంట్లో జరుగుతున్న దేవునికి వ్యతిరేకమైన క్రియలను ఆపుట కొరకై పూనుకో. అప్పుడు ఆయన కోపం చల్లారిపోయి నీ మీద ఉన్న శాపం, నీ మీద ఉన్న కోపం, నీ మీద ఉన్న దరిద్రం, నీ మీద ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితి మారిపోయి దేవుని కటాక్షం నీ మీదకి వస్తుంది. ఎందుకంటే నీవు ఎన్నుకోబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దోషం తెచ్చుకో, నీ కుటుంబాన్ని హెచ్చరించు, నీ ఇంటిని హెచ్చరించు. ఇప్పటికే శాపం చేత, ఇప్పటికే కోపం చేత, ఇప్పటికే ఇదిగో రోగముల చేత, పేదరికం చేత నీ కుటుంబం, నీ ఇల్లు, నీ కుటుంబం ఉన్న వాళ్ళందరూ అడగంటిపోతున్నారు. ఎందుకు తెలుసా? దేవుడంటే భయం లేదు. బలిపీఠం మీద అగ్ని అనగా ప్రార్థన చేసేవారు లేరు. రెండోది ప్రార్థనకు పోతుంటే అడ్డగించేవారే ఉన్నారు. వాళ్ళందరినీ హెచ్చరించు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకై హెచ్చరించాలి. ఆమేన్. నువ్వు హెచ్చరించినప్పుడు దేవుని కోపం చల్లారుతుంది. ఆయన కటాక్షం నీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అమ్మా అందరూ ప్రార్థన చేసినట్లు నువ్వు ఒక్కదానినే తృప్తి పడితే కాదు. ఇప్పుడు సంఘంలో నేను వాక్యం చెప్తా అంటే నాకు తృప్తి అనిపిస్తుంది, కానీ నీకు తృప్తి అనిపించకపోతే ఎందుకు? ఎందుకండి అక్క కవిత అర్థమైంది? మీరు ఒక్కరే ప్రార్థన చేస్తున్నారు, మీ ఒక్కరి ప్రార్థన మీకు ఒక్కదానికి తృప్తి అనిపిస్తే మీ ఇంట్లో వాళ్ళందరికీ తృప్తి లేకపోతే ఎందుకని? వాళ్ళందరూ తృప్తి పరచబడాలంటే ఏం చేయాలి? వాళ్ళందరినీ తప్పకుండా ఈ ప్రేమలో వారు పాలు పొందునట్లుగా వారిని హెచ్చరిస్తూ, వారిని సమకూర్చుకుంటూ, వారిని ప్రేమిస్తూ, వారిని ఆదరిస్తూ, వారిని దేవుని మార్గం నడపడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నీవు ఖచ్చితంగా నిలబడితే వాళ్ళు ఖచ్చితంగా ఒకనాడు కాకపోయినా ఒకనాడు నీ మాట వింటారు. వాళ్ళు వింటలేదని వాళ్ళకు చెప్పి చెప్పి అలసిపోయి నీవు కూడా వాళ్ళలో కలిసిపోతే ఇది
మనం ప్రార్థన నామకార్థంగా చేయొద్దు. నువ్వు చేసిన ప్రార్థన విలువ దక్కాలి అంటే ఆ ఎంత ప్రార్థన చేస్తావో అంతకంటే ఎక్కువగా వారిని హెచ్చరించు, వారిని సమకూర్చుకో, వారిని పట్టుకో. నీవు హెచ్చరించకపోతే, నువ్వు ప్రేమ చూపకపోతే, నీవు వారిని ఆదరించి మందిరాన్ని తీసుకురాకపోతే వాళ్ళు బ్రాండ్ షాపుల పట్టి వెళ్తున్నారు, దయ్యపు ఆధీనంలో ఉంటున్నారు, ఇదిగో చెడు స్నేహితులతో వెళ్తున్నారు, దుర్మార్గుల మాటలు వింటున్నారు. దయచేసి హెచ్చరించు. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు అది బతికిలాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేం పేరంటే గొప్ప వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. బైబిల్లో ఒక ఆమె పేరేం పేరంటే అబిగాయిల్. చెప్పండి, తెలుసా అబిగాయిల్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా, ఒక మొరటోని భార్య, ఒక మూర్ఖుని భార్య. అని చూస్తే ఉప్పు బుట్టలు భూమి మీద ఎందుకు చేసుకున్నారా అని ఎప్పుడు ఈమె ఏడ్చినట్టు బైబిల్లో లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక మూర్ఖుని కట్టుకొని సంసారం చేస్తుంది ఈమె. హల్లెలూయా. ఒక రోజు దావీదు యొక్క స్నేహితులు వచ్చి ఆ అరణ్యంలో ఉంటే ఈ మూర్ఖునికి కొన్ని గొర్రెలు ఉన్నాయి, వాళ్ళకు జీతగాళ్ళు ఉన్నారు. ఈ మూర్ఖుడు వాళ్ళ జీతగాళ్ళు అందరూ అడవిలో వాళ్ళ గొర్రెలను మేపుతున్నారు. అప్పుడు దావీదు దగ్గరికి, ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి దావీదు యొక్క సైన్యం వెళ్ళింది. ఆ సైన్యము ఈ గొర్రెల కాపర్లు ఆ గొర్రెలను కాపాడుకోలేకపోతున్నారు. శత్రువు యొక్క తోడేళ్లు, అనేకమైన మృగ జంతువులు ఈ యొక్క గొర్రెల మందను పాడు చేస్తూ ఉంటే వాళ్ళ కాపర్లతో పాటు దావీదు యొక్క సైన్యం కూడా వారికి సహకరించి వాళ్ళ గొర్రెలను కాపాడన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు కాపాడి సరే కొంతకాలం జరిగింది. ఒకరోజు అదే సైనికులకు ఆహారం లేదు, ఆకలి అవుతారు. ఏం చేయాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అరే, మనము గొల్లైన ఉన్నాడు కదా, ఆయన గొర్రెలను మనం కాపాడినాం కదా, ఆయన దగ్గరికి పోతే మనం కనికరిస్తాడు కదా అని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఆకలి అవుతుంది, మేము దావీదు సైన్యం వారము, ఇదిగో నీ మందను కాపాడిన వారము, మాకు కొంచెం ఆహారం పెట్టమంటే, దావీదెవడు? మీరెక్కడ నన్ను కాపాడినో? అసలు మీరెవరు? నేను మీకు ఎందుకు చేయాలి? మీతో నాకు పనేమిటి అని ఒక మూర్ఖంగా మాట్లాడుతున్నాడట. వెంటనే ఆ సైనికులు వచ్చి దావీదుకు తెలియపరిచారు. తన భార్య దగ్గరికి వెళ్ళి ఈ విషయం తన భార్య తెలిసింది, అబిగాయిలు. అప్పుడు అబిగాయిలు, అమ్మో నా ఏలినవాడ దావీదు సైన్యం అంతే నా యొక్క భర్త ఇట్లా అన్నాడు అని చెప్పేసి దావీదులకు ఎంత ఆహారం కావలసి ఉన్నదో అవంతా సిద్ధపరిచి తన భర్తకు తెలవకుండా అదంతా తీసుకొని, అయ్యో ఆయనకు కోపం రావద్దు, అయ్యో ఆయన నా కుటుంబాన్ని కాపాడాలి, అయ్యో నన్ను ఆయన చల్లగా చూడాలని చెప్పేసి ఆరాటపడుతూ భయపడుతూ ఇదిగో ఎంతో ఆరాటంతో దావీదుకు ఎదురుగా నిలబడిపోయిందట. హల్లెలూయా. ఆ దావీదుకు ఎంతో కోపం రగులుతా ఉంది. చెప్పు. ఆదికాండం 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు మాట రాజభవనం మీద ఎక్కి పర్వతములో వచ్చుతుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా యాజకుడు అతని ఆస్తి అంతే నేను వ్యర్థంగా కాయొచ్చు వస్తేని ఉపకారులకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగ పిల్లవాడినైనను పిల్లవాడినప్పటికీ నేనుండనియను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయు కాక అని ప్రమాణం చేసి ఉండెను. అబిగయీలు దావీదును కనుగొని గార్దాభవనం మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా యేలినవాడా ఈ దోషము నాదనే ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను
చెప్పు మాటలను ఆలకింపుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపెట్టవద్దు. స్తోత్రమా. అతని పేరు అతని గుణములను సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా ఆపి ఉన్నాడు. నీ చెడి నిన్ను సంరక్షించిన మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయించున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడైన నీకు కీడు చేయని ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురు గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన సొంత భర్త మొరటోడని తెలిసి అతనితో కాపురం చేస్తూ ఏమంటుందో తెలుసా? ఆ ఆపద తన ఇంటి మీదకి రాకుండా ఆమె ముందు నిలబడుతూ ఇదిగో పోరాటం పడుతూ ఏడుస్తున్న దేవుని దగ్గర. హల్లెలూయా. రాజు దగ్గరికి వచ్చయ్యా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, దయచేసి నీ కోపం సహాయకుడు గాక, దయచేసి నీ యొక్క ఇదిగో మాట వెనుకకు తీసుకుందువు గాక, దయచేసి నన్ను మన్నించని ఆరాట పడుతూ తన ఇంటి మీదకి రావాల్సిన శోధనను తప్పించుకున్నదా. నాబాలు మూర్ఖుడని నాబాలు చనిపోవాలి, కానీ తన ఇంటిలో ఉన్నటువంటి ఒక పెద్దవాడు ఒకడు చనిపోవాలని చెప్పి దావిదు కంకణం కట్టుకున్నాడు. హల్లెలూయా. తన ఇల్లు కూలగొట్టుకోవాలనుకున్నాడు. కానీ వీళ్ళగా అబిగాయిలు ప్రార్థన బట్టి, అబిగాయిలు యొక్క కన్నీటి వేదనను బట్టి దేవుడు తన ఇంటి మీదకి రాకుండా కీడును ఆపిచేశాడు. ఈరోజు దేవుడు సేవకులను బ్రతుకుతున్నా మీ మీద దేవుని కోపం దిగి ఉండవచ్చు. ఆ కోపం చల్లారినట్లుగా ఆరాటపడు, దేవుని బ్రతికినాడు. అయ్యా నీ జీవంతోడు ఇదిగో మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని ఆదుకోనయ్యా అని అభిగాయం లేక నీకు దేవుని దగ్గర హెచ్చరించలేకున్నావు. హల్లెలూయా. అమ్మ అర్థమైందా? మీరు మందిరానికి వచ్చుకోడు కాదు, అనేకులు హెచ్చరించండి. నీ మందిరం కొరకు, నీ సేవకుని కొరకు, నీ సంఘం కొరకు, నీ గ్రామంలో అనేకులు హెచ్చరించి ప్రభు కొరకు నిలబెట్టండి. సంఘాన్ని ఏమన్నంటే, సేవకుని ఏమన్నంటే అదే మంచిది కాదని అనేకులు హెచ్చరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ సంఘం కొరకు నీ ఆరాటపడాలి. నీ యొక్క దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేసి ఆగిపోవద్దు. నీ ఇంట్లో ఉన్న వారిని ఆదివారం మన ఇంటికి తాళం పెట్టి మన మందిరంలో ఉండాలి. లేకపోతే దేవుని కోపం మన మీదకి వస్తుంది, దేవుని ఉద్యోగం మన మీదకి వస్తుంది. అయ్యో ఆయన తప్ప ఈ భూమి మీద ఎవడు మనల్ని క్షమించేవాడు లేడు, ఆయన కరుణ మన మీద ఉన్నట్లుగా రండి మనం ప్రార్థన చేద్దామని హెచ్చరించేవాడు ఉంటేనే ఆయన కరుణ మీదకి వస్తుంది. నువ్వెంత ప్రార్థన పర్రాలు అయినా, నువ్వెంత పెద్ద కానుక వేసినా, నువ్వెంత పెద్ద చర్చికి వెళ్ళినా దాన్ని దేవుడు లెక్క చేయడు. ఒకే ఒకటి లెక్క చేస్తాడు. దయచేసి వినండి, నీ ఇంటి మీద శాపం ఆగిపోయినట్లుగా నీ ఇంటున్న వాళ్ళందరినీ బ్రతికినాడు. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళ ఉండకుండా వారిని హెచ్చరిస్తూ మందిరానికి తీసుకురా, మందిరంలో నిలబడు, మందిరంలో ప్రార్థన చేయి. హల్లెలూయా. ఒక బలమైన సాకారంగా నిలబడు దేవుని కొరకు. ఆమేన్. ఓ నాయనో, ఎంతో ప్రార్థన చేసిన నీవే మందిరాన్ని వదిలిపెట్టిపోతున్నావే. ఎంతో ప్రార్థన చేసిన నీవే ప్రార్థన తగ్గిపోయిందే. ఎంతో ప్రార్థన చేసిన నీవే బైబిల్ చదువు తగ్గిపోయిందే. ఎంతో ప్రార్థన చేసిన నీవే నీ యొక్క ఇంట్లో బలిపీఠం చల్లారిపోయిందే. దేవుని కటాక్షం నీ మీద ఉంటుంది. హెచ్చరించు. నీ ప్రార్థన భంగపరచడానికి ఎవరు వచ్చినా వారితో మాట్లాడు. దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఈ లోకంలో దరిద్రం, శాపం, పాపం ఎక్కువైపోయింది. దాని వలన అనేకులు కూలుతున్నారు. ఇదిగో శాపం రాకముందే, రోగం రాకముందే మనం మోకరిద్దాం రండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు రోషంగా నిలబడేవారు కావాలి. కటాక్షము నీ మీదకి వస్తే నిన్ను బట్టి నీ కుటుంబం, నీ కుటుంబాన్ని బట్టి నీ దేశం దేవుడు కటాక్షిస్తాడు. దేవుని కటాక్షం నీ మీదకి రావాలి. చెప్పండి, ఏం రావాలి మీదకి? చెప్పండి, కొన్ని చేతులు పైకెత్తి. దేవుని కటాక్షం నా మీదకి, నా కుటుంబం మీదకి, నా సంఘం మీదకి రావాలి. రావాలంటే ఏం చేయాలి చెప్పండి? నా వైపు హల్లెలూయా. దేవుని కోపం మొదట హెచ్చరించాలి, రెండవ దేవుని కోపాన్ని చల్లార్చాలి. ఎట్లా చల్లార్చాలి? దావీదు కోపాన్ని ఎట్లా చల్లార్చింది అబిగాయిలు? హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న తన భర్త నోరును మూయించి
అదే మరల దాని దగ్గరికి వెళ్ళి, అయ్యా దయచేసి నా భర్త చేసిన తప్పు నా భర్తది కాదు, అది నా తప్పే. ఏం గొప్ప భాగ్యం అండి. ఎవరన్నా వచ్చి పాస్టర్కి ఇట్లా అంటాడా లేకపోతే గాలికి ఇట్లా అంటదా అంటే నువ్వు అనాలి, ఈమెను పక్కకు పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి, అక్క ఆమెను చూడకు, నన్ను చూడు, నన్ను క్షమించు, ఆమె ఏదన్నా నన్ను క్షమించు అని చెప్పి ఆమెకు చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చి, నువ్వు అట్లా అనకూడదు కదా, నీ కొరకు ప్రార్థన చేస్తున్నా కదా అని మోకరించి ప్రార్థన చేసి మన మందిరానికి వెళ్ళాలి అని ఆమె కృంగిపోకుండా ఆమెను పట్టుకురావాలి. ఆమె హల్లెలూయా. బాబా వెళ్ళవా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కళ్ళద్దాలను నీ కళ్ళు కనబడతలేవు, మోచిన వార్తను అర్థమవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని సన్నిధానములో ఆయన దగ్గర హెచ్చరిక పొందుకొని నిలబడాలి. భార్య దొరికిందా? బైబిల్లో రాయబడ్డది, భార్య దొరికిన వారికి ఏం దొరికిందట? కానీ వాళ్ళ తేలు దొరికిందట. ఏం దొరికిందట అమ్మా? భార్య దొరికిన వారికి తేలు దొరికిందని గట్టిగా ఎందుకన్నా ఏంటి బాధ అంటే, ఎవరైనా విషం ఎక్కించుడని ఒక్క మాట కూడా ఏ మాట ఆమె మాట్లాడితే చాలు జొండు మంటది, నాకు ఎనలేని కోపం వస్తుంది. కొందరు పిల్ల మాట్లాడతారు, బాగున్నావా అని అడిగినాం మనం, ఆమె ఏమనాలి? నాకేమైంది అంటే ఏంటంటే చెప్పండి, అర్థమవుతుంది మాటల మీద. ప్రైజ్ ది లార్డ్. అయిపోయినాక అక్కడ కనబడ్డా నేను చెల్లి అన్నది. ఎక్కడ కనబడ్డా? నేనే కనబడుతున్నా, ఈమె మంచిగా అయింది. ప్రైజ్ ది లార్డ్. భర్త పొద్దాంత పనిచేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి రాగానే అమ్మ అంత నీళ్ళు పెట్టుకోరాదు. హల్లెలూయా. ఈ తేలంటే ఇదే, ఈ కొన్ని మాటలు బంద్ పెట్టాలన్నమాట. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితి దేవుని కొరకు నిలబడాలి. అది ఒకవేళ నీ భర్త తప్పే కావచ్చు, నీ కొడుకు తప్పే కావచ్చు, నీ పిల్లలు తప్పే కావచ్చు. అయ్యా నువ్వు వాళ్ళనేమనుకయ్యా, నన్ను లేదనుకుంటే అది నా తప్పుగా మన్నించు. అయ్యా నువ్వు క్షమించు, నువ్వు క్షమించకపోతే నా పిల్లలు బతకరయ్యా, దయచేసి నాలోకి రండి ప్రభా. ఆరాటపడుతూ దేవుని దగ్గర నిలబడితే దేవుడు నేను దీవిస్తాడు. హల్లెలూయా. ఎట్లాగో నేను తప్పు చేసిన పాస్టర్ నన్నే అంటాడు, ఇక నేను ఆయన కనబడా నువ్వు అంటాయి ఎన్నింటి నువ్వే అంటావు. చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు మా చర్చికి వస్తలేదు, నేను కనబడితే చాలు వాళ్ళు, నేను కనబడితే అంతసేపు వెళ్ళాలని అంటారు. నేను కనబడగానే ఓ స్పీడ్ అయితే ఖాళీ. మా పాస్టర్ మనం చూసినా కూడా అంతే, మామూలు చూడగానే వాళ్ళ నడక స్పీడ్ అయితే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము కనబడదు, వాళ్ళు ఏమనుకుంటారు, మేము చూడలేదు అనుకుంటారు. నువ్వు నడిచేది చూడరా, నువ్వు ఎంత స్పీడ్ పోయినా మాకు కనపడవా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇలాంటి దేవుని వాక్యం నేను చెప్పగానే చెప్తున్నా, కటాక్షం పొందాలి అంటే నీవు రోషంగా నిలబడాలి. దేవుని కోపాన్ని చల్లార్చాలి. ఆమేన్. దావీదు యొక్క కోపాన్ని ఎవరు చల్లార్చింది? తన భార్య అబిగయీలు చల్లార్చింది. ఆమేన్. నీ ఇంటి మీద ఉన్న కోపాన్ని, దేవుని కోపం ఉంది నా పితరులు, నేను ఇప్పటికే ఏడుస్తా. నేను మోకరించిందంటే మా అమ్మ నాయన గుర్తుకొస్తారు, నా పూర్వీకులు గుర్తుకొస్తారు, నా ఇంటి మీద ఉన్న శాపం గుర్తుకొస్తాను. ఊకే ఏడుస్తాను, నేను ఏడుస్తా ఉంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎప్పటికీ ఏడుస్తా. నా ఇంటికాడికి పోతే నాకు ఒక రకమైన భయం కలుగుతుంది. ఆ స్థలం కాడికి రాగలయ్యా, నా ఇల్లును ఎప్పుడు మారుస్తావయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లరా, దేవుని కొరకు మనం నిలబడాలి. ఆమేన్. ఇదిగో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనను ఆటంకపరిచి వారు మనోళ్ళే, బయట వాళ్ళు ఎవరు ఉండలేదు, వాళ్ళను కూడా హెచ్చరించాలి దేవుని కొరకు. ఆమేన్. దేవుని పట్ల మనం ప్రేమించి ఆయన కొరకు నిలబెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా నేను ఎన్నోసార్లు బాధపడ్డా. నాకు ఇప్పుడు ఇట్లా మాట్లాడకపోయేది. నేను దేవుని నమ్మనప్పుడు ఎంత మోటుకుంటే తెలుసా, అసలు ఎవరిని లెక్క చేయకపోయేది. ఎంత మూర్ఖంగా తాగిన మత్తులో ఎవడన్నా ఒక మాట ఎందుకు రాకిట్లా తాగుతాను అంటే చాలు
వాణ్ణి భయంకరంగా తిట్టేది నేను. అసలు నా ముందు నిలబడకపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు దేవుడు ఎట్లా మార్చిందో నాకు అనిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒకసారి కొట్టడం, ఎవరైనా నన్ను కోపట్ట కొడితే అసలు వానికి ఎక్కడ దాపుతానో కూడా నాకు అర్థం కాకపోయింది. అట్లా కొట్టేది, అంత మూర్ఖంగా ఉండేది. ఎవరైనా ఒక మాట ఓర్చుకోకపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు తెలుసా, ఒక భయంకరం వెళ్ళి గొడవ అయితే ఎంత ఆవేశం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆవేశంతో ఉండేవాడిని. ఇప్పుడు ఎవరన్నా అంటే అత్తది, అప్పుడప్పుడు కోపం ఇట్లా అత్తది, కానీ దేవుడికి మహిమగలుగును దాకా. ఆయన కటాక్షం నా నుంచి దూరం అయిపోతుందేమో, ఆ కటాక్షం నా నుంచి దూరం అవుతుంది. దేవుడి కోపం నా మీదకి వస్తుందేమో అని క్షమించుకొని ఓర్చుకొని దేవుని కొరకు నిలబడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడి వాక్యం ఒకటి చెప్తుంది, ఆయన కటాక్షం మనం ఉండాలి. ఆమేన్. దేవుడు మనల్ని క్షమించడానికి రావచ్చు. అర్థమవుతుందండి? వాస్తవానికి దేవుడి దగ్గర మనకు దీవెన లేదు, శాపమే ఉండవచ్చు. కానీ నీ యొక్క హెచ్చరిక, నీ ఆరాటం, నీ యొక్క తగ్గింపు దేవుని యొక్క కోపాన్ని కూడా చల్లార్చి వేస్తుందట. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ప్రార్థన చేస్తున్నాం, మేము మందిరానికి పోతున్నామని పౌడర్ వేసుకున్నట్టు వేసుకోవద్దు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రార్థనకు వెళ్ళేది, మందిరానికి వచ్చేది పౌడరే, కానీ అసలు జీవితం ఏంటి తెలుసా? హల్లెలూయా. ప్రతిరోజు దేవుని కొరకు నిలబడటం, ఒక్కరినైనా ఎండబెట్టుకొని రావటం, దేవుని దగ్గర నా భార్య చేసిన తప్పు, నా భర్త చేసిన తప్పు క్షమించయ్యా, నా పిల్లల మీదకి శోధన రానివ్వకయ్యా అని మనం ప్రార్థన చేయాలి. మొన్న ఆశ్రమకు పాత సంవత్సరం 2024 కలబడి జెస్సీ, చచ్చిపోయిన జెస్సీ అమ్మగారి దగ్గరికి వచ్చి బాగా ఏడుస్తుంది. మా అమ్మను, మా చెల్లెను, మా డాడీని ఎందుకు వదిలిపెట్టాం అమ్మగారు, మందిరాన్ని తీసుకురండి అని అమ్మాయి బాగా ఏడుస్తుంది. ఆమె వేసి నాకు తిప్పి బాధపడతా ఉంది. గిట్ల పడ్డదేం దయగారు, గిట్ల పడ్డదేం దయగారు. అది మనం ఏమైనా మర్చిపోవచ్చు ప్రార్థనలో, దేవుడు హెచ్చరిస్తున్నాడేమో ఆ బిడ్డ ద్వారా అని చెప్పేసి మేము ప్రార్థన చేసినాం. అది అన్న చెప్పిన ఆ సంవత్సరం, కొత్త సంవత్సరం పడ్డది, మేము చెప్పి 15 రోజులు, కలబడి 15 రోజులు 12 రోజులు అయింది, అంతేనా? ఎన్ని రోజులు? నెల 20 రోజులు. ఆ లోపే అసలు శోధన స్టార్ట్ అయింది వాళ్ళ ఇంట్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి పిల్లరా, ప్రభు ఎదుట మనం సాగించాలి. ఎవరు ఎన్నో మాటలు మన గురించి చెప్పచ్చు, కానీ దేవుని ఎదుట మనం అందరం ఏడవాలి, ఒకరికొకరు ఏడవాలి, ఏడ్చి ప్రార్థన చేయాలి. ఆపద వాళ్ళకి తెలియదు, ఆ కష్టం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆ మొత్తం ఆయన పేరేంటి, అభిగారి భర్త పేరు నాబాలు మీదకి ఈ కోపం, దావీదు కోపం వస్తుందని ఆయన గుర్తుపట్టలేదు. భార్య గుర్తెరిగింది, వెంటనే ఆ కోపం అక్కడనే చల్లార్చింది. వీళ్ళగా దయచేసి వినండి, ఆ తన గర్వాన్ని బట్టి, తన కోపాన్ని బట్టి తానే చచ్చిపోయాడు, కానీ తన ద్వారా తన కుటుంబానికి నష్టం జరగని వాళ్ళ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వినకపోతారు. చూడండి, వాళ్ళు దేవునికి చెప్పండి, దేవునికి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దయచేసి నీ ఇంట్లో మాత్రం ప్రార్థన ఆగదు, నీ ఇంట్లో మాత్రం నీ పోరాటం ఆగిపోవద్దు. దేవుని కటాక్షము పొందుట కొరకే నువ్వు పోరాడుతున్నా, దేవుని కటాక్షం పొందుట కొరకే నువ్వు ఆరాటపడుతున్నావు, దేవుని కటాక్షం పొందుట కొరకే నువ్వు కొనసాగుతున్నావు దేవునిలో. అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఒకరోజు ఎన్నిక లేని నీ కుటుంబమే ఈ ఊరిలోను, ఈ ప్రాంతంలోను ఉన్నత స్థితిలో నిలబడబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. హెచ్చరించు, ప్రార్థన కొరకై ప్రోత్సహించు, ఆరాటపడు, దేవుని మందిరాన్ని మరువకు. ఆయన మందిరంలో మోకరిలో నీవు తప్పకుండా నిన్ను బట్టి దేవుని కటాక్షం నీకు వస్తుంది. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో చాలా మంది ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. దేవుని కరుణ వాళ్ళ మీదకి దిగవచ్చటానికి కారణం హెచ్చరించి అందరూ దేవుని ఎదుట నమ్మకంగా సచ్చిన బ్రతికిన మేము దేవుని కొరకు నిలబడతాం అని ఎవరైతే అన్నారో వారితో దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాలిపోయే విశ్వాసం లాగా మన విశ్వాసం ఉంటుంది. పొద్దున మొలకెత్తిన పుష్పం చక్కగా పుష్పిస్తుంది, సాయంత్రం వరకు ఏమైపోతుంది? చెట్టుకే ఉంటుంది.
దానికి నీళ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాడిపోతాయి. ఎందుకు వాడిపోతుంది తెలుసా? హల్లెలూయా. అది పుష్పించిన పుష్పం తన జీవితం అంతే. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను అట్లా కాదు. ఆమేన్. నీవు నేను అట్లా కాదు. నీ ప్రార్థన జీవితం అట్లా కాదు. బైబిల్లో ఒకరి ప్రార్థన ఇప్పటికి తరతరాలకు దీవెనగా ఉంది తెలుసా? ఎవరి ప్రార్థన? ఒక్క ఆయన ప్రార్థన చేసినందుకు వాళ్ళని ఒక దేశంగా మార్చాడు. అప్పుడు ఒక్కడి ప్రార్థన, ఆయన ఒక్కరిని తన దేశంలో సపరేట్గా ఏర్పరచుకున్నాడు. ఇప్పటి వరకు ఆ దేశంతో ఎవరు పెట్టుకోలేకపోతాడు. నీ ప్రార్థన అంత శక్తివంతమే. నీ కుటుంబంతో ఎవడన్నా పెట్టుకోవాలి అని అంటే అమ్మా, నీ ప్రార్థన శక్తిని వాడు మొదలాపాలి. నీ ప్రార్థన తగ్గిపోయిందంటే చాలు, ఎవడైనా నీ కుటుంబాన్ని ఏది పెడతాడు, నీ కుటుంబాన్ని చెడపడానికి స్టార్ట్ అవుతాడు. ప్రజలా దేవుని కొరకు హెచ్చరిక చేస్తూ నిలబడు. రోషంగా దేవుని కొరకు అభిగాయలాగా నిలబడు. దేవుని కొరకు నిలబడు. ఆయన నీ కుటుంబాన్ని తన భుజస్కంధాలను వేసుకుంటాడు. ప్రజలా హల్లెలూయా. దేవుని కొరకు ఏదైనా నిలబడాలి. అప్పుడు మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకసారి సామెతల గ్రంథం ఒక మాట చదువుకుందాం. ఎనిమిదో అధ్యాయం 35వ వచనం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వారికి కలుగును. ఆమేన్. మొదటిదేమో అమ్మా హెచ్చరిక చేస్తూ దేవుని కొరకు నిలబడాలి. రెండవదేమో ఆయన కోపాన్ని చల్లార్చే ప్రార్థన నీకు ఉండాలి. మూడవదేమో ఆయనను మాత్రమే వెతకాలి. దేవుని వెతుకు వారికి ఆయన కటాక్షం. హల్లెలూయా. నన్ను వెతుకు వారికి జీవం దొరుకును, తర్వాత వారికి యెహోవా కటాక్షము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ను వెతకండి. ప్రార్థనలో వెతకాలి. వెతుకుడానికి ఏంటిదమ్మా? ప్రార్థనలో వెతుకుడు. దేవుని వెతుకుడానికి ఎట్లా వెతకాలి చెప్పండి? ఎట్లా వెతకాలి? దేవుని ఎట్లా వెతుకుదాం? ప్రార్థనలో వెతకాలి. ఇంకా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినండి, దేవుడిని వెతకడం అంటే ఏంటి చెప్తాను వినండి. ఇటు చూడండి, నా వైపు చూడండి. ప్రార్థన ఒక్కటే అవకాశం అనుకున్నాం, ప్రార్థన ఒక్కటే కాదు. ఆమేన్. వాక్యములు వెతకాలి, రోజు చదవడం. ఇంకోటి చెప్తాను, మీరు చేసే ప్రతి పనిలో కూడా దేవుని వెతకచ్చు. ఉన్నారా? మీరు చేసే ప్రతి పనిలో నువ్వు చేస్తున్న పని ఇది దేవుడికి ఇష్టమేనా అని నువ్వు చేయి. ఇది ఆలోచించు, ఇది దేవుడికి ఇష్టమైన పని కదా. అప్పుడు ఆ పనిలో నువ్వు కష్టపడుతూ, ఇదిగో ఇది దేవుడికి ఇష్టమైన పని, ఇది దేవుడికి ఇష్టమైన పని, ఈ పనిలో నేను స్వార్థం లేకుండా చేస్తున్నా, ఇందులో నన్ను దేవుడు ఆశీర్వదించాలి అని నువ్వు కష్టపడితే అల్లా దేవుడి దేవుడికి వెతుకురా. నువ్వు ఇచ్చే కానుకలో, నువ్వు చేసే ప్రార్థనలో, నువ్వు చూపే విశ్వాసపు ప్రేమలో దేవుని యొక్క కృప నీకు దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడండి. దేవుని సన్నిధి మీ మీద బలంగా దిగి వస్తుంది. ఆమేన్. దేవునికి ఇష్టమైన పని చేసి దేవుని వెతకండి. దేవునికి ఇష్టంలో బ్రతికి ఆయన వెతకండి. ఆయన కటాక్షం దొరుకుతుంది. భర్తిమై ఆయన దాటిపోతాడు. భర్తిమైన దేవుడు దాటిపోతాడు. ఏమన్నాడు ఆయన? దావీదు కుమారుడా నన్ను దాటిపోతాను. కేకలు వేసిన ఏమేసింది? కేకలు. ఇదిగో ఆదివారం నాడు మందిరానికి పోకుండా ఇంటికాడ ఉండద్దు. పరిశుద్ధాత్మ దేవుడు కేక పెట్టి పిలుస్తున్నాడు, కేక వేస్తున్నాడు. నీవు కూడా ఆయన మందిరానికి పరిగెత్తుతున్నాడు. ఆమేన్. ఆయన సన్నిధి నీ నుంచి తొలగిపోకుండా ఇదిగో కేకలు పోయి ఆయన్ని వెతుకు. ఆయన మందిరంలో ఉండడానికి వెతికిండు కోరో కుమారుడు. ఆయన గడప కమ్ముల పునాదులు నేను ఎప్పుడు చూడాలి. హల్లెలూయా. ఆయన మందిరంలో నేను ఎప్పుడు ఉండాలి. ఆయన వెతికిండు, అందుకని ఆయన కటాక్షం దొరికింది వారికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరంలో ఆయన కటాక్షం పొందినట్లుగా అందరికంటే ముందు రండి.
ఆరాటపడండి, వెతకండి దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో ఆసక్తిగా పరిగెత్తు. దేవుని దీవించబోతున్నాడు. దేవుని మాటల చేత మనం బలపరచుగాక. మోకరించి ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహిమ కలుగుగాక.